వైఎస్ వివేక హత్యపై తదుపరి దర్యాప్తు చేయాలని సిబిఐని న్యాయస్థానం ఆదేశించింది. కాల్ రికార్డింగ్స్ ఆధారంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సునీల్ యాదవ్, వైఎస్ ప్రకాష్ రెడ్డి కాల్ డేటాలో ఉన్న వారిని విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. వివేక హత్యపై లోతైన దర్యాప్తు చేయాలన్న సునీత పిటిషన్ను షరతులతో కోర్టు అనుమతించింది. సునీత వాదనలతో సిబిఐ కోర్టు ఏకీభవించింది. సునీత పిటిషన్ను సమ్మతిస్తూ A2 సునీల్ యాదవ్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. వివేక హత్య కేసులో పలు అంశాలపై సిబిఐ దర్యాప్తు అసమగ్రంగా ఉందని నిందితులే అంటున్న విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో దర్యాప్తు పూర్తయినట్లు సిబిఐ చెప్పలేదని సునీత తన పిటిషన్లో చెప్పారు. దర్యాప్తులో కొన్ని అంశాలు పెండింగ్లో ఉన్నట్లు సిబిఐ చెప్పిందని, దర్యాప్తు కొనసాగింపునకు చట్టపరంగా నిషేధం లేదని సునీత తెలిపారు. వివేక హత్య కేసులో లోపభూయిష్టమైన సిబిఐ దర్యాప్తు నిందితులకు అనుకూలంగా ఉందని వైఎస్ సునీత కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహర్ అడిగి తెలుసుకుందాం. శ్రీహర్, చెప్పండి. ముఖ్యంగా నరేష్, సునీత న్యాయపరమైనటువంటి పోరాటం ఇవాళ సిబిఐ కోర్టులో ఫలితాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా సిబిఐ విచారణ ఏదైతే అనేక అంశాలపైన సమగ్రంగా సాగలేదని చెప్పి ఆమె పోరాటం చేశారు. సుప్రీంకోర్టు వరకు ఈ విషయానికి వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా ఆమె ఆశ్రయించి సిబిఐని ఆదేశించాలని చెప్పి కోరింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు జరిగిన తర్వాత సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేస్తే విచారణ చేసేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని కింద స్థాయి కోర్టులో ఎక్కడైతే ప్రస్తుతం కేసు విచారణ ఉందో అక్కడే తేల్చుకోవాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టులో వాదనలు సాగిన సందర్భంగా సిబిఐ గతంలో విచారణ చేసిన నేపథ్యం అంటే ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి బయలుతో పాటు మిగిలినటువంటి అంశాల్లో సమగ్రంగా విచారణ చేశామనేటువంటి విషయాన్ని సిబిఐ కూడా పేర్కొనలేదు. కాబట్టి ఖచ్చితంగా విచారణ జరపాలి అని చెప్పి ఆమె కోరడం జరిగింది. ప్రధానంగా చూసినప్పుడు ఈ కేసులో అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి కేసులో ఏదైతే ఇప్పటి వరకు పేర్కొన్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వీరికి సంబంధించినటువంటి విషయంలో వీరి వెనక ఎవరున్నారు, ఎవరు చేశారు అనేటువంటి అంశాలపైన పూర్తిగా విచారణ జరపాలనేది ఆమె ప్రధానమైనటువంటి అంశం. దాన్ని జరపాలన్నప్పుడు ఏదైతే ప్రస్తుతం నిందితులు ఉన్నారో వీరికి సంబంధించినటువంటి కాల్ డేటా, ఆ రోజు ఫోన్ కాల్స్, ఎవరెవరికి సమాచారం వెళ్ళింది, ఏ టైంలో వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఏం జరిగింది అనేటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది గతం నుంచి కూడా సునీత వాదిస్తూ వస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే సునీత కూడా పిటిషన్ దాఖలు చేసి అందుకు అనుగుణంగా కూడా తమ వాదనలు వినిపించారు. సిబిఐ కోర్టు కొన్ని షరతులతో కూడుకున్నటువంటి విచారణకు ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు అంటే కొద్దిసేపు క్రితం వరకు కూడా సిబిఐ కోర్టు అనేది సునీత ఉంటూ వచ్చింది. ఖచ్చితంగా మనకున్న సమాచారం ప్రకారం నెల రోజుల వ్యవధిలో విచారణ పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా సమగ్రంగా విచారణ జరపాలి అనే దానికి ఏకీభవిస్తూ ఆయన కూడా పిటిషన్ వేయడం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రస్తుతం సిబిఐ ఈ కేసు సందర్భంగా విచారించేందుకు ప్రత్యక్షంగా ఉన్నటువంటి నిందితులు కావచ్చు, అలానే సాక్షులు అనేక కోణాల్లో కూడా విచారణ చేశారు. చివరికి గూగుల్ టేక్అవుట్ లాంటి అత్యాధునికమైనటువంటి విధానాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత విచారణ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా జరిగినప్పటికీ అనేక అనుమానాలు, అనేక అంశాలపైన కూడా తమకు ఇంకా క్లారిటీ లేదు. అలాంటివన్నీ తేలినప్పుడే నిజమైనటువంటి వారికి శిక్ష పడాలి అనేటువంటిది సునీత వాదన. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి విషయం పైన ఆమె న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిబిఐ కోర్టు సిబిఐ విచారణకు అనుమతి ఇవ్వడంతో సిబిఐ తిరిగి ఏదైతే అనుమానాలు ఉన్నాయో, ఏ అంశాలపై అయితే సమగ్రంగా సమాచారం తెలుసుకోవాలనేటువంటి పిటిషనర్లు వాదనగా ఉందో దాంతో పాటు సిబిఐ కూడా గుర్తించబోయేటువంటి అంశాలపైన మళ్ళీ మరొకసారి విచారణ అయితే మాత్రం జరగబోతోంది. నరేష్, రైట్ శ్రీహర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.